Morning students, this is Bhavani, lecturer in Botany, SKSD Mahila Kalasala. Now I would like to explain about endemism. What is the definition of endemism? Already you know about that endemism. The occurrence of species or genus in particular area is called as endemism. జాతులు లేదా మొక్కలు అనేవి కొన్ని పరిమితమైన ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. వాటిని స్వస్థానీయ రకాలు అంటారు. సో ఎండమిజం అనేది బేసికల్గా 4 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంది. అది ఆఫ్లైన్ క్లాస్లో చెప్పడం జరిగింది. ద ఎండమిజం ఈజ్ బేసికలీ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్: పేలియో ఎండమిక్, నియో ఎండమిక్, హోలో ఎండమిక్, షూడో ఎండమిక్స్. తర్వాత సెకండ్ వన్, neo-endemic is again divided into 3 different types by famous ecologists based on the cytotaxonomical studies. సో ఇక్కడ ఏం చేశారంటే నియో ఎండమిక్ని మరలా 3 రకాలుగా విభజించారు. సైటోటాక్సానమిక్ అంటే కణ వర్గీకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని 3 రకాలుగా విభజించారు. అవి ఫస్ట్ వన్ సైజో ఎండమిక్స్, ప్యాట్రోఎండమిక్స్, థర్డ్ వన్ అపోఎండమిక్స్. ఓకేనా? Neo-endemics again divided into 3 types based on the cytotaxonomical studies: schizoendemics, patroendemics, and apoendemics. First one, schizoendemics. Schizoendemics derived from more widespread taxon of same chromosome number. సో ఈ సైజో ఎండమిక్స్ అనేది దేని నుండి ఆవిర్భవించాయి అంటే మొత్తం వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టాక్సాన్ ఫ్రమ్ సేమ్ క్రోమోజోమ్ నెంబర్. వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టాక్సాన్ కంటైన్ సేమ్ క్రోమోజోమ్ నెంబర్ డెరైవ్డ్ సైజో ఎండమిక్స్. అంటే ఇవి అంతటా ప్రతి చోట విస్తరించి ఉన్నటువంటి మొక్కల నుండి ఏర్పడ్డాయి. అయితే అన్ని చోట్ల విస్తరించినటువంటి మొక్క ఏ క్రోమోజోమ్ నెంబర్ అయితే కలిగి ఉంటుందో అవే క్రోమోజోమ్ నెంబర్ని సైజో ఎండమిక్స్ కూడా కలిగి ఉంటాయి. క్లియర్ కదా? సైజో ఎండమిక్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ మోర్ వైడ్ స్ప్రెడ్ టాక్సాన్ ఓ సేమ్ క్రోమోజోమ్ నెంబర్. నెక్స్ట్ వన్, ప్యాట్రోఎండమిక్స్. ప్యాట్రోఎండమిక్స్ restricted diploids which have given rise to widespread polyploids. ఈ ప్యాట్రోఎండమిక్స్ అనేవి ద్వైస్థితికతను కలిగి ఉంటాయి. అలాగే ఇవి పాలిప్లాయిడ్స్ అంటే బహుస్థితిక స్థానియ జాతుల వృద్ధికి తోడ్పడతాయి. అంటే ప్యాట్రోఎండమిక్స్ అనేవి ద్వైస్థితిక గల స్థానీయ జాతులు, ఇవి బహుస్థితిక స్థానీయ జాతులు వృద్ధికి తోడ్పడతాయి. అది ప్యాట్రోఎండమిక్స్. నెక్స్ట్ వన్, అపోఎండమిక్స్. అపోఎండమిక్స్ రిస్ట్రిక్టెడ్ పాలిప్లాయిడ్స్ విచ్ హ్యావ్ అరైజన్ ఫ్రమ్ వైడ్ స్ప్రెడ్ డిప్లాయిడ్స్. సో ఇక్కడ ఏంటంటే అపోఎండమిక్స్ అనేవి బహుస్థితిక స్థానీయ జాతులు, ఇవి ద్వైస్థితిక స్థానీయ జాతుల వృద్ధికి తోడ్పడతాయి. ఇవి అపోఎండమిక్స్. నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ ఏ గ్రేట్ కన్ఫ్యూజన్ ఇన్ ద టర్మ్స్ ఎండమిక్, రేర్, రిలిక్స్. అంటే ఎండమిక్స్ అంటే స్థానీయ జాతులకి, అరుదైన జాతులకి, అవశేషాలకి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఆల్ ఎండమిక్స్ ఆర్ నాట్ రిలిక్స్ యాజ్ దేర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ నియో ఎండమిక్స్. అంటే అన్ని జాతులు కూడా అవశేషాలు కావు. ఆల్ ఎండమిక్స్ అన్ని స్థానీయ జాతులు అనేవి అవశేషాలుగా ఉండవని ఒకటి. ఆల్ ఎండమిక్స్ ఆర్ నాట్ రేర్ యాజ్ సమ్ ఆర్ అబౌండెంట్లీ ప్రజెంట్ ఇన్ ద పర్టికులర్ లోకాలిటీ. అన్ని స్థానీయ జాతులు కూడా అంటే అన్ని స్థానీయ జాతులు అరుదైన రకంలోనికి రావు. అంటే కొన్ని జాతులు వచ్చేసి కొన్ని ఏరియాస్లో గ్రో అయినప్పటికీ కూడా స్థానీయ జాతుల్లోనికి రావు అని చెప్తున్నారు. ఏంటంటే ఆల్ ఎండమిక్స్ అన్ని స్థానీయ రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండమిజం అంటే ఏంటి? పర్టికులర్ లోకాలిటీలోనే పెరిగితే వాటిని ఎండమిజం అంటారు. పర్టికులర్ లోకాలిటీలో పెరిగినప్పటికీ కూడా పెరిగేటటువంటి అన్ని మొక్కలు ఎండమిజంలోకి రావు. అలాగే అన్ని ఎండమిక్ స్పీసీస్ అనేవి అరుదుగా
రేర్ అంటే అరుదుగా కనిపించడం. ఎండమిజం అంటేనే రేర్ అయిన స్పీసీస్ అని అర్థం. రేర్లోనికి కూడా అన్నీ రావని చెప్తున్నారు, ఏవో కొన్నే వస్తాయని అర్థం. అన్నీ ఆల్ ఎండమిక్ స్పీసీస్ ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ రేర్ స్పీసీస్, బట్ ఫ్యూ స్పీసీస్ ఆర్ రేర్. ఓకే, క్లియర్ కదా. ఆల్ రేర్ ప్లాంట్స్ ఆర్ నాట్ ఎండమిక్స్. సో అన్ని అరుదైన జాతులు కూడా స్వస్థానీయ జాతులు కావు అని చెప్తున్నారు. సమ్ మే అక్కర్ అట్ సెవరల్ ప్లేసెస్ విత్ ఫ్యూ రిప్రజెంటేటివ్స్. సో కొన్ని జాతులు అనేవి వివిధ ప్రాంతాల్లో పెరిగినప్పటికీ కొన్ని మాత్రమే రిప్రజెంటేటివ్స్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ దేనికి అంటే ఎండమిక్, రేర్, రిలెక్ట్స్ అంటే అన్ని మొక్కలు ఎండమిజానికి చెందినవి కాదని ఒకటి. ఆల్ ఎండమిక్స్ అంటే స్థానియ జాతులకు చెందిన వాటిలో కూడా అన్నీ అరుదైనవి కావు అని. అలాగే ఆల్ ఎండమిక్స్ ఆర్ నాట్ రిలెక్స్ అంటే అన్ని స్థానియ జాతులు అవశేషాలుగా ఉండవని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, క్యారెక్టర్స్ ఆఫ్ ఎండమిక్స్. దే ఆర్ localized in distribution because of their narrow ecological amplitude and are unable to inward in fresh areas. సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ లోకలైజ్డ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ దే నారో ఎకలాజికల్ ఆంప్లిట్యూడ్ అండ్ దే ఆర్ అనేబుల్ టు ఇన్వర్డ్ ఇన్ ఫ్రెష్ ఏరియాస్. సో ఈ ఎండమిజం స్పీసీస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే పరిమితమై ఉంటాయి అని చెప్పాను. అలాగే ఆ పరిమితమైన ఏరియాల్లోనే పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఫిజికల్ బ్యారియర్స్ ఆర్ ఇకలాజికల్ బ్యారియర్స్. ఇకలాజికల్ బ్యారియర్స్ అనేవి ఒక ప్రాంతానికి అనదర్ ప్రాంతానికి, వన్ రీజియన్కి అనదర్ రీజియన్కి మధ్యలో ఎరైజ్ అవ్వడం వల్ల ఆ ఎండమిజం స్పీసీస్ అనేవి అక్కడ మాత్రమే గ్రో అవుతాయి. అంటే టెంపరేచర్ ప్రకారంగా కానీ, హ్యూమిడిటీ ప్రకారంగా కానీ, ఆర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి కానీ ఆ ఏరియాలో మాత్రమే గ్రో అవుతాయి. అనదర్ ఏరియాకి షిఫ్ట్ అవ్వు అంటే మైగ్రేట్ అవ్వు. ఓకే. నెక్స్ట్ వన్, దే ల్యాక్ పొటెన్షియల్లీ టు మైగ్రేట్ బికాస్ ఆఫ్ సాచురేట్ జీనోమ్. సో ఇవి ఎండమిజం ప్లాంట్స్ అన్నీ కూడా ఎండమిజం ప్లాంట్స్లో ఉన్నటువంటి జీనోమ్ అనేది మైగ్రేట్ చెందే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ఓకేనా. మైగ్రేట్ ఏం రాస్తారంటే స్వస్థానీయ జాతులలో ఉన్నటువంటి జీనోమ్ అనేది వలస చెందే శక్తి సామర్థ్యాలని కలిగి ఉండదు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్, రియల్ ఎండమిక్స్ నెవర్ మైగ్రేట్ వైల్ నియో ఎండమిక్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు మైగ్రేట్. నిజమైన స్వస్థానీయ జాతులు అనేవి వలస చెందవు, నియో ఎండమిక్స్ అనేవి మాత్రమే వలస. రియల్ ఎండమిక్స్ నెవర్ మైగ్రేట్ వైల్ నియో ఎండమిక్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు మైగ్రేట్. నిజమైన స్థానీయ జాతులు అనేవి వలస చెందవు, నియో ఎండమిక్స్ యొక్క జీనోమ్ అనేది వలస చెందే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. The dispersal propagules are not able to sustain during migration to other areas. It may be due to physical barriers. Dispersal propagules are not able to sustain. సో డిస్పర్సల్ ప్రోపగ్యూల్స్ అంటే వెజిటేటివ్ పాట్స్ కానీ, సీడ్స్ కానీ అవి మైగ్రేషన్ చెందవు, అదర్ ఏరియాకి మైగ్రేషన్ చెందవు. అలాగే సస్టైనబుల్ అంటే నిరంతరం ఒకసారి ఫామ్ అయినటువంటి సీడ్స్ కొన్ని సంవత్సరాల తర్వాత చూసినా అవి కనిపించవు, అంటే ఆ ప్రజెంట్ ఆ పర్టికులర్ టైంలో మాత్రమే ఉంటాయి. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ద డిస్పర్సల్ ప్రాపగ్యూల్స్ మీన్స్ సీడ్స్ ఆర్ వెజిటేటివ్ పాట్స్ do not migrate to another areas due to the physical barriers. కొన్ని అడ్డంకుల వల్ల స్వస్థానీయ జాతుల యొక్క విత్తనాలు కానీ లేదు అంటే శాఖీయ భాగాలు కానీ వలస చెందవు. నెక్స్ట్ వన్, థియరీస్ ఆఫ్ ఎండమిజం. దేర్ ఆర్ two main theories of endemism. The first theory believes that the last survivors of once flourishing flora, which is now called. సో ఇక్కడ ఏంటంటే థియరీస్ ఆఫ్ ఎండమిజం రెండు థియరీలను ప్రపోజ్ చేశారు, ఫస్ట్ థియరీ, సెకండ్ థియరీ. ఫస్ట్ థియరీ ప్రకారం దట్ ద లాస్ట్ సర్వైవర్స్ ఆఫ్ వన్స్ ఫ్లోరిషింగ్ ఫ్లోరా, గత కాలంలో బాగా వృద్ధి చెంది విచ్ ఈజ్ నౌ డిక్లైనింగ్, ఇప్పుడు క్షీణిస్తున్నటువంటి వృక్ష జాతులన్నింటినీ రిలిక్స్ ఆర్ ఎఫిబయోటిక్స్, అవశేషాలు అంటారు.
ఓకేనా, విచ్ ఆర్ ఎండమిక్స్. ఇవి ఎండమిజానికి చెందినవే. ఇక్కడ మాత్రం ఎండమిజానికి చెందినవి. హౌఎవర్ సెకండ్ థియరీ బిలీవ్స్ దట్ దీస్ ఆర్ రీసెంట్ అండ్ యూత్ఫుల్ ఫార్మ్స్ ఇన్ కోర్స్ ఆఫ్ గ్రాడ్యువల్లీ ఎక్స్టింక్షన్. సో సెకండ్ థియరీ ఏం చెప్తుందంటే youthful forms in course of gradually extinction. The theory is also known as age and area hypothesis. ఏజ్ అలాగే ఏరియా, వయస్సు మరియు వైశాల్యం పరికల్పన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఓల్డ్ ట్రీస్ ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. అంటే యూత్ వన్స్ వచ్చేసి తక్కువ వైశాల్యాన్ని, ఓల్డ్ వన్స్ వచ్చేసి ఎక్కువ వైశాల్యాన్ని ఆక్యుపై చేస్తాయి. అవును కదా. సో అలాగే ఇక్కడ ఓల్డ్ అనేవి మొత్తంగా డిసపియర్ అయిపోతాయి. అంటే ఎక్స్టింక్షన్ జరగడం వల్ల అప్పుడు డిస్ట్రిబ్యూట్ అయినటువంటి వెజిటేషన్ అంతా డిసపియర్ అయ్యి న్యూ ఫార్మ్స్ అంటే యంగ్ వన్స్ మాత్రమే డెవలప్ అయితే దాన్ని ఏజ్ అండ్ ఏరియా హైపోథీసిస్ అంటారు. వయసు మరియు వైశాల్య పరికల్పన. పాయింట్ అర్థమైందో లేదో. ఇప్పుడు పెద్ద చెట్లు ఉంటే ఎక్కువ వైశాల్యాన్ని ఆక్యుపై చేస్తాయి. చిన్న చెట్లు చిన్న మొక్కలు ఉంటే తక్కువ వైశాల్యాన్ని ఆక్యుపై చేస్తాయి. అంటే పెద్దవి అయినవి ఏమున్నాయో అవి గ్రాడ్యువల్గా ఎక్స్టింక్షన్ అవ్వడం వల్ల నూతన తరాలు ఏర్పడడం, మరలా ఆ నూతన తరాలు కూడా సర్టెన్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఇవి కూడా ఎక్స్టింక్షన్ జరుగుతాయి అని చెప్పేది. అంటే వయసు పరంగాను మరియు వైశాల్య పరంగాను ఉన్నటువంటి స్పీసీస్ అన్నీ కూడా ఎక్స్టింక్షన్ జరుగుతాయి అని చెప్పేది సెకండ్ థియరీ. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ థియరీ ఈజ్ సపోర్టెడ్ బై జియోగ్రాఫర్స్. ద ఫస్ట్ థియరీని కొంతమంది జియోగ్రాఫర్స్ సపోర్ట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ సిక్వోయియా సింపెరివైరెన్స్. ఎగ్జాంపుల్ సిక్వోయియా సింపెరివైరెన్స్. స్పెల్లింగ్ తప్పిది. SEMIPERVI. వన్స్ అగైన్ ఒకసారి చెప్తాను. సిక్వోయియా సింపెరివైరెన్స్. సిక్వోయియా కరెక్టే, సింపెరివెన్స్ రాసుకోండి. SEMPERVIRENS. SEMPERVIRENS. సింపెరివెరెన్స్. ఆఫ్ ద సెంట్రల్ వ్యాలీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ origin and S. gigantea of S. gigantea అంటే సిక్వోయియా జైగాన్షియా ఆఫ్ ఫూట్ హిల్స్. ఇవి వచ్చేసి ఫూట్ హిల్స్లో ఉంటాయని రాసేసుకోండి. ఇక్కడ ఏం రాస్తారు అంటే ఒకసారి చూడండి. సిక్వోయియా సింపెరివెన్స్ ఆఫ్ ద సెంట్రల్ వ్యాలీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ సిక్వోయియా జైగాన్షియా అక్కర్స్ ఇన్ ఫూట్ హిల్స్ అని రాసేయండి, సరిపోతుంది. ఓకేనా. ఫూట్ హిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ క్రిటేషియస్ అండ్ టెర్షియరీ పీరియడ్స్. ఈ యొక్క సిక్వోయియా సింపెరివెరెన్స్ అనేది అలాగే సిక్వోయియా జైగాన్షియా అనేది ఏ టైంలో డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అంటే క్రిటేషియా అండ్ టెర్షియరీ పీరియడ్స్. గత యుగానికి సంబంధించినటువంటి ఈ కాలాల్లో క్రిటేషియస్ యుగం, టెర్షియరీ యుగానికి సంబంధించినటువంటి కాలాల్లో విస్తరించి ఉన్నాయి అని చెప్పారు ఫస్ట్ థియరీని సపోర్ట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్, ద సపోర్టర్ ఆఫ్ సెకండ్ థియరీ హ్యావ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిమ్యులా, ఇంపాషియన్స్, రోడోడెండ్రాన్ ఎక్సెట్రా. సెకండ్ థియరీని సపోర్ట్ చేస్తూ సో ఇక్కడ ఏంటంటే సెకండ్ థియరీని సపోర్ట్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అవి ప్రిమ్యులా, ఇంపాషియన్స్, రోడోడెండ్రాన్. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏజ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ ఎవల్యూషన్. స్కేల్ అమ్మ, SCALE, స్కేల్ ఆఫ్ ఎవల్యూషన్. ఇక్కడ వైశాల్యం అనేది వయస్సుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్మాల్ ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ రిలేటివ్లీ యంగ్ ఇన్ ఏజ్. అంటే చిన్న వైశాల్యం గల ప్రదేశంలో చిన్న వృక్షాలు లేదా చెట్లు అనేవి పెరుగుతాయి. కోలియస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద సమ్మిట్ ఆఫ్ ద డ్రై రెటిగాల మౌంటైన్స్ ఇన్ శ్రీలంక. కోలియస్ అనేది చిన్న మొక్క. ఇది
డ్రై కండిషన్స్ కలిగినటువంటి రెటిగేలా మౌంటైన్స్లో గ్రో అవుతుంది. విత్ 2 స్పీసీస్ ద కోలియస్ కంటైన్ 2 స్పీసీస్ కోలియస్ ఎలాంగేటస్ అండ్ కోలియస్ బార్బేటస్. 2 జాతుల్ని కలిగి ఉంటుంది, కోలియస్ ఎలాంగేటస్ అండ్ కోలియస్ బార్బేటస్. కోలియస్ ఎలాంగేటస్ ఈజ్ ఎండమిక్ అండ్ కోలియస్ బార్బేటా ఈజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఒకటి వచ్చేసి వైడ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఒకటి వచ్చేసి ఎండమిక్. వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ట్రోపికల్ ఆసియా అండ్ ఆఫ్రికా. ఆసియా, ఆఫ్రికాలో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కోలియస్ బార్బేటస్. విల్లీస్ బిలీవ్డ్ కోలియస్ ఎలాంగేటస్ టు బి డెరైవ్డ్ ఫ్రమ్ కోలియస్ బార్బేటస్. కోలియస్ ఎలాంగేటస్ అనేటటువంటి స్పీసీస్ ఏదైతే ఉందో కోలియస్ బార్బేటా నుండి ఆవిర్భవించడం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎండమిజం. ఎండమిజం కారకాలు. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎండమిక్స్ ఆర్ న్యాచురల్ క్రాసింగ్ అమాంగ్ ద లోకల్ రిలేటెడ్ ప్లాంట్స్ గ్రోయింగ్ అండర్ ఫేవరబుల్ కండిషన్స్ అండ్ మ్యూటేషన్స్. సో ఇక్కడ ఎండమిజానికి కారణం ఏంటంటే, ఎండమిజం ఎలా ఆవిర్భవిస్తాయి అంటే న్యాచురల్గా గ్రో అయ్యేటటువంటి న్యాచురల్ క్రాసింగ్ అమాంగ్ ద క్లోజ్లీ రిలేటెడ్ ప్లాంట్స్. అంటే ఒక ప్లాంట్ అనదర్ ప్లాంట్, ఒక ఏరియాలో పెరుగుతున్నటువంటి 2 ప్లాంట్ల మధ్య సహజంగా వరణం జరపడం ద్వారా ఏర్పడతాయి. ఓకే, అండర్ ఫేవరబుల్ కండిషన్స్. ఇక్కడ ఏం రాస్తారు అంటే ఎండమిజం ప్రభావకారకాలు అని పెట్టి ఒక ప్రాంతంలో పెరుగుతున్నటువంటి 2 మొక్కల మధ్య సహజమైన వరణం జరిపి అనుకూల పరిస్థితులలో ఈ యొక్క స్వస్థానీయ జాతులు ఏర్పడతాయి. ఇఫ్ ద కండిషన్ ఆఫ్ ఐసోలేషన్ ఈజ్ డెవలప్డ్ ద ఎఫెక్ట్ బికమ్ మోర్ ప్రొనౌన్స్డ్. If the condition is isolation of developed, the effect become more pronounced. సో ఇలా కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ వల్ల వీటిని వేరు చేయడం జరిగింది. క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఒకే ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతున్న ప్లాంట్స్ని సెపరేట్ చేయడం జరిగింది. సో ఎండమిజం ఈజ్ ఫౌండ్ ఇన్ ఐసోలేటెడ్, ఎగ్జాంపుల్ ఐలాండ్స్. సో ఎండమిజాన్ని డిఫరెంట్ పార్ట్స్లో, ఎండమిజం అంటే కొన్ని పార్ట్స్లో గ్రో అయ్యేటటువంటి ప్లాంట్స్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్లేసెస్లో గ్రో అవుతున్నట్టు ఐడెంటిఫై చేశారు. అవి ఏంటి అంటే, అకార్డింగ్ టు ద వుల్ఫ్ 85% ఆఫ్ ఫ్లోరా ఆఫ్ 85% ఫ్లోరా ఆఫ్ హిమాలయాస్లో గ్రో అవుతున్నాయి. ఓకే, 85% ఆఫ్ ఫ్లోరా ఎండమిక్స్ అక్కర్స్ ఫ్రమ్ హిమాలయాస్ అని రాసుకోండి. నెక్స్ట్ వన్, 85% హవాయి ఐస్లాండ్స్. 85 ఏమో హిమాలయాస్లోను, 80% ఏమో హవాయి ఐలాండ్స్లోను, 72% ఆఫ్ న్యూజిలాండ్లోను. మౌంటైన్స్ ఆల్సో హ్యావ్ మోర్ ఎండమిక్ స్పీసీస్ యాజ్ దే ఆర్ ఐసోలేటెడ్. ఓకే, మరలా 70% స్పీసీస్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ ఎండమిక్. సో హిమాలయస్, వెస్ట్రన్ హిమాలయస్, ఈస్టర్న్ హిమాలయస్ 2 టైప్స్ ఉంటాయి. సో ఈస్టర్న్ హిమాలయాస్లో 85%, వెస్ట్రన్ హిమాలయాస్లో 70% ఐడెంటిఫై చేయడం జరిగిందని రాసుకోండి. నెక్స్ట్, క్లైమేట్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నార్త్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ డ్రై ప్లేట్యూ ఆఫ్ టిబెట్ అండ్ సౌత్ హిమాలయాస్ రేంజ్ హ్యాస్ అల్యూవల్ ఫెర్టైల్ సాయిల్. సో సౌత్ హిమాలయాలు అనేవి ఫెర్టైల్ సాయిల్ని కలిగి ఉంటాయి. ఈస్ట్ హిమాలయాస్ అనేవి కొంచెం డ్రైగా ఉంటాయి. నెక్స్ట్, అకార్డింగ్ టు చటర్జీ, ద పర్సంటేజ్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ డైకోట్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ దెన్ 50. సో చటర్జీ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే, ఎండమిక్ స్పీసీస్ ఇండియాలో మోర్ దెన్ 50% అబోవ్నే ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. మ్యాక్సిమం ఎండమిక్ ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హిమాలయాస్ అండ్ సౌత్ ఇండియా.
సో హిమాలయాస్లోనే అధిక శాతం ఎండమిక్ జాతులు కనిపిస్తాయని చెప్పడం జరిగింది. ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ హ్యావ్ ఎ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్. సో ఇండో గంగా నది పరివాహక ప్రాంతాల్లో తక్కువ శాతం ఈ స్థానియ జాతులు అనేవి కనిపిస్తాయి, ఎక్కువ శాతం హిమాలయాస్లోనే గ్రో అవుతాయని చెప్పి చటర్జీ అనే శాస్త్రవేత్త తెలపడం జరిగింది. ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి 50%లో ఏ స్పీసీస్ ఎక్కువగా ఉంటాయంటే రోడోడెండ్రాన్, ఎరికేషియా ఫ్యామిలీకి చెందిన రోడోడెండ్రాన్ అనే స్పీసీస్, అలాగే బ్యూమోన్షియా గ్రాండిఫ్లోరా అపోసైనేసికి చెందినది, ఎల్యూసినే కొరకానా పోయేసి ఫ్యామిలీకి చెందినది, అంటే రాగులు మిల్లెట్స్ ఉంటాయి కదా, రాగులకు సంబంధించినది, కారియోటా యురెన్స్ అరికేషియే జీలుగ చెట్లు కొన్ని, అలాగే ఏగల్ మార్మిలస్ రూటేసి మారేడు, క్రోటలేరియా జెన్షియా ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందిన క్రోటలేరియా అంటే జనుము, ఫైకస్ రిలిజియోసా మోరేసికి ఫ్యామిలీస్ చెందినవి, ఫైకస్ రిలిజియోసా రావి, సిసామం ఇండికం పెడాలియేసి అంటే నువ్వుల యొక్క సైంటిఫిక్ నేమ్ సిసామం ఇండికం. The other species belongs to the families like రూబియేసిలో 6 జెనిరాస్ కూడా ఎండమిక్కి సంబంధించినవే. రోజేసి, ఆస్టరేసి, ప్రిమ్యులేసి, అకాంతేసి ఈ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని స్పీసీస్ అనేవి ఎండమిక్ స్పీసీస్లోనికి వస్తాయి. ఇది ఇండియాలో కనిపించేటటువంటి స్పీసీస్. ఓకే, ఇది ఈ రోజుతో కంప్లీట్గా ఎండమిజం అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. టోటల్గా ఎండమిజం అంటే ఏంటి? ఎండమిజం బేసికల్గా 4 టైప్స్ డివైడ్ అయ్యింది. 4 టైప్స్లో నియో ఎండమిక్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అలాగే ఎండమిజం యొక్క క్యారెక్టర్స్, ఎండమిజం థియరీస్, ఫస్ట్ థియరీ, సెకండ్ థియరీ. ఫస్ట్ థియరీ ఏం చెప్తుంది అంటే మొత్తం టోటల్గా అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అయినటువంటి, ఒకప్పుడు ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండి ఇప్పుడు డిస్ట్రాయ్ అయినటువంటివి ఫస్ట్ థియరీలోనికి వస్తాయి. సెకండ్ థియరీ ఏంటంటే ఏజ్ని అలాగే ఏరియాని బేస్ చేసుకుని ఎక్స్టింక్షన్ ఎలా జరిగింది అనేది సెకండ్ థియరీలోకి వస్తుంది. అలాగే ఫ్యాక్టర్స్ అంటే న్యాచురల్గా అయితే ఎండమిజమ్స్ అనేవి ఎలా డెవలప్ అయినాయి అంటే ఒక ఎన్విరాన్మెంట్లో గ్రో అవుతున్నటువంటి 2 ప్లాంట్స్ మధ్య న్యాచురల్ క్రాసింగ్ జరిగి అవి కాస్త సో క్లైమాటిక్ కండిషన్స్ వల్ల వేరు వేరు ప్లేసెస్లో గ్రో అవడం జరుగుతుంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ చేంజెస్ వల్ల అవి ఎండమిక్స్గా ఆరిజినేట్ అయినాయి అని చెప్పేది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎండమిజం. అలాగే ఏ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఎండమిక్ స్పీసీస్ అనేవి ఆరిజిన్ అయినాయో కూడా చెప్పడం జరిగింది. ఇండియాలో ఎన్ని స్పీసీస్ ఉన్నాయంటే మోర్ దెన్ 50% ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇండియా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ హిమాలయాస్. అలాగే లెస్ నెంబర్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ అకర్స్ ఇన్ ద గాంజెటిక్ ప్లెయిన్స్. ఓకే, ఇది ఎండమిక్ స్పీసీస్. ఓకే, క్లియర్ కదా? థ్యాంక్ యూ.